ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లైట్ హౌస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమిట్టలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాస్టర్ పాల్ బర్నబాస్ దైవ సందేశాన్ని అందించగా అతిథులు వాక్యోపదేశం చేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిన్నారులు ప్రదర్శించిన క్రీస్తు నాటికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాస్టర్లు ఇమ్మానియల్, స్వర్ణ ధనరాజ్, పేరం సుందర్రావు, దానియేల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అయినా స్థలమేది సిలువనిచ్చే లోకం అవనియం అందరికీ కూడా ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకున్నాను. నేను ఎలక్షన్లో నిల్చొని నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు నామినేషన్ వేసి వచ్చిన తర్వాత క్యాన్వాస్కి ఆయన దగ్గరకు వచ్చి నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. బాబాయ్ నన్ను దీవించండి అని నన్ను ఆయన దీవించారు. గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ నమస్కారం చేశారు. ఆ మంచి మనసుతో ఆయన నన్ను దీవించారు. భూమి మీద బ్రతికినంత కాలము మన ఆస్తి, మన సొమ్ము, మన ధనం అనేది కాకుండా పరులకు సహాయం చేయటం నిలువుమ్రాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అడ్డం రాను ఇరుగు మురుగు వారికి సహాయం చేయు అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. అందుకే మన మధ్య వీరున్నారు. వారందరికీ కూడా ఒక బట్టలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపించబడిన దానిని బట్టి ఇప్పుడు వారందరికీ కూడా అక్కగారి చేతుల మీద, అలాగే సేవకుల చేతుల మీద కూడా కొంతమందికి ఏదో